ప్రజెంట్ ఈ ప్రపంచంలో విశ్వాసం లేని దేశాలు ఏవి అంటే అందులో నంబర్ 1 బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెచ్చిందే మనం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ మిలిటరీ కంట్రోల్లో ఉండేది. అప్పుడు మన మిలిటరీ ఇంటర్ఫియర్ అయి 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రాన్ని ఇప్పించాము. ఇప్పుడు ఆ బంగ్లాదేశే మనల్ని విలనగా చూస్తూ తమ పూర్వీకుల్ని చిత్రహింసలు పెట్టిన పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది. రెండవ దేశం టర్కీ. ఈ టర్కీకి మన ఇండియా అనేక విధాలుగా హెల్ప్ చేసింది. టర్కీకి మనకు మంచి రిలేషన్స్ ఉండేవి. టర్కీలో భూకంపం వచ్చినా ఇతర ఏవైనా ప్రకృతి విపత్తులు వచ్చినా మన ఇండియా వెంటనే మెడిసిన్స్ని పంపిస్తుంది. దాంతోపాటు మన మిలిటరీని అక్కడికి పంపి భూకంపాల కారణంగా ఇబ్బంది పడ్డ ప్రజలకు హెల్ప్ని అందిస్తుంది. మనం ఇంత చేసినప్పటికీ ఈ టర్కీ తన బుద్ధిని చూపించుకుంది. విషయం ఏమిటంటే ఇటు బంగ్లాదేశ్ అటు టర్కీ రెండు ఇస్లామిక్ దేశాలే. అండ్ వీళ్ళు మత ఆధారంగా పాకిస్తాన్కి టెర్రరిస్టులకు హబ్ అయిన పాకిస్తాన్కి హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈ టర్కీ పాకిస్తాన్కి వెపన్స్ని ప్రొవైడ్ చేసింది. మిసైల్స్ని డ్రోన్స్ని ప్రొవైడ్ చేసి మన పైన దాడి చేసేలాగా పాకిస్తాన్ని ఎంకరేజ్ చేసింది. అప్పటి నుంచి ఈ టర్కీ మన ఇండియా రాడార్లోకి వచ్చేసింది. ఇప్పుడు టర్కీ ఇండియాకు ఇంకో వార్నింగ్ పంపింది. రీసెంట్గా వీళ్ళు ఒక కొత్త కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ తయారు చేశారు. దాని రేంజ్ 6000 కిలోమీటర్లుగా చెప్తున్నారు. అయితే వీళ్ళు స్పెసిఫిక్గా చెప్పిన మాట ఏమిటంటే మేము ఈ మిసైల్తో ఇండియా పైన కూడా దాడి చేయగలము అని చెప్తున్నారు. మన దగ్గర టర్కీని హిట్ చేసే అనేక మిసైల్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా మనం టర్కీ పేరు ఎత్తలేదు. అంతేందుకు అమెరికా దగ్గర రష్యా దగ్గర కూడా ఇండియాను హిట్ చేసే మిసైల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియా పేరుని ఎత్తరు. ఎందుకంటే అమెరికాకు ఇండియాకి రష్యాకు ఇండియాకు మధ్య యుద్ధం జరిగే అవకాశాలు లేవు. మనం కూడా వాళ్ళను శత్రువులుగా చూడము. కానీ ఈ టర్కీ ఇప్పుడు మన ఇండియా పేరును మెన్షన్ చేసి మనల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మనల్ని టార్గెట్ చేసినప్పుడు మోడీ ప్రభుత్వం చూస్తూ ఊరికే కూర్చుంటుందా చెప్పండి? ఒక 6 నెలల కింద మోడీ గారు సైప్రస్కి వెళ్ళారు. ఆ టైంలో నేను ఆ టాపిక్ పైన వీడియో కూడా చేశాను. అయితే ఇప్పుడు మనం ఈ టర్కీకి గట్టి కౌంటర్ ఇచ్చాం. రీసెంట్గా సైప్రస్ ప్రెసిడెంట్ అయిన నీకోస్ మన ఇండియాకు వచ్చారు. అతనితో మన భారత్ అనేక అగ్రిమెంట్లు సైన్ చేసింది. ముందుగా నేను సైప్రస్ దేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నానో మీరు తెలుసుకోవాలి. బై ద వే, మీరు వరల్డ్ మ్యాప్లో సైప్రస్ని చూసినట్టయితే ఇది మెడిటెరానియన్ సీ మధ్యలో ఇదిగో ఇక్కడ ఉంటుంది. పాకిస్తాన్కి మనకు మధ్య కాశ్మీర్ విషయంలో ఇష్యూ ఉంది. ఇది బైలాటరల్ ఇష్యూ, అంటే రెండు దేశాలు కూర్చొని డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవాల్సిన విషయం. అందులో మూడవ కంట్రీ ఇంటర్ఫియర్ కాకూడదు. అందుకే ట్రంప్ చాలాసార్లు కాశ్మీర్ ఇష్యూని నేను రిజాల్వ్ చేస్తాను అని చెప్పినా మన ఇండియా చాలా క్లియర్గా అది మా ప్రాబ్లం, మేము చూసుకుంటాము అని ట్రంప్నే రిజెక్ట్ చేశాము. కానీ ఈ టర్కీతో మనకు మంచి రిలేషన్స్ ఉన్నప్పటికీ వీళ్ళు పదే పదే కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్లో రేస్ చేసేవారు. టర్కీ ఒక ఇస్లామిక్ దేశం కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తారు. పాకిస్తాన్కి సపోర్ట్గా ఈ టర్కీ ప్రతిసారి మన ఇండియాను కాశ్మీర్ విషయంలో టార్గెట్ చేసింది. మన ఇండియా అప్పటికి టర్కీకి చెప్పింది ఇది బైలాటరల్ ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూ విషయంలో అనవసరంగా మీరు తలదూర్చకండి అని చెప్పింది. అయినా కూడా ఈ టర్కీ ప్రెసిడెంట్ అయిన ఎర్దోగాన్ గాడు మాట వినలేదు. దాంతో ఇక టర్కీకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది అని మనం సైప్రస్ దేశం పైన ఫోకస్ చేయడం మొదలుపెట్టాము. సైప్రస్ దేశం ఎందుకు అంటే ఈ టర్కీ సైప్రస్ దేశంలోని పైన పోర్షన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసింది. అండ్ కింద ఉన్న ఈ భాగం ఇప్పుడు ఇండిపెండెంట్ సైప్రస్గా ఉంది. పైన భాగాన్ని టర్కీ ఈజీగా ఎందుకు ఆక్యుపై చేయగలిగింది అంటే పైన ఉన్న ప్రజలు ఎక్కువగా ఇస్లాం మతాన్ని ఫాలో అవుతారు అండ్ కింద ఉన్న వాళ్ళు ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. అయితే పైన ఉన్న ఈ సైప్రస్ భాగానికి టర్కీ సపోర్ట్ చేస్తే కింద ఉన్న క్రిస్టియన్స్కి గ్రీస్ దేశం సపోర్ట్ చేస్తుంది. ఈ గ్రీస్కి టర్కీకి అస్సలు పడదు. అందుకే టర్కీ ఈ సైప్రస్ విషయంలో ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే వెంటనే గ్రీస్ రంగంలోకి దిగుతుంది. అయితే ఈ టర్కీ కాశ్మీర్ ఇష్యూలో మనల్ని కూడా టార్గెట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మన ఇండియా కూడా క్రిస్టియన్ కంట్రీ అయిన సైప్రస్కి ఫుల్ సపోర్ట్ని ఇస్తుంది. ఈ విషయంలో సైప్రస్ ప్రెసిడెంట్ నీకోస్ రీసెంట్గా మన ఇండియాకు వచ్చారు. మోడీ గారిని కలిశారు. మోడీ గారు ఈ సైప్రస్ దేశంతో 2029 వరకు లాంగ్ టర్మ్ డిఫెన్స్ ప్యాక్ట్ని సైన్ చేశారు. అంటే మనము ఈ సైప్రస్కి అడ్వాన్స్ వెపన్స్ని ఇవ్వబోతున్నాము. మన దగ్గర ఉన్న డ్రోన్స్ అండ్ బ్రహ్మోస్ మిసైల్స్ని ఇవ్వబోతున్నాము. ఈ విషయం తెలిసి టర్కీలో భయం మొదలైంది. ఎందుకంటే ప్రజెంట్ వరల్డ్ వైడ్గా చూస్తే బ్రహ్మోస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్ అండ్ డేంజరస్ మిసైల్. దీన్ని ఆపడం టర్కీ వల్ల అస్సలు కాదు. అలాంటి మిసైల్ని మనం సైప్రస్కి ఇవ్వబోతున్నాము. ఇది మన డైరెక్ట్ వార్నింగ్ టు టర్కీ.
మీరు మాకు అగెన్స్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు వెపన్స్ ఇచ్చినా, మా కాశ్మీర్ ఇష్యూని రేస్ చేసినా మాకు కూడా మిమ్మల్ని కౌంటర్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడానికి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజెంట్ ఈ టర్కీ నేటో మెంబర్. నేటో అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు అన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక మిలిటరీ గ్రూప్. ఈ గ్రూప్లో ఏ దేశం పైన దాడి జరిగినా అన్ని దేశాలు వచ్చి దాడి చేసిన దేశం పైన యుద్ధం చేస్తాయి. ఇప్పుడు మనం టర్కీ పైన దాడి చేస్తే నేటో దేశాలని కలిసి మనపైన దాడికి వస్తాయి. కానీ ఈ నేటో ఒకప్పటిలాగా స్ట్రాంగ్గా ఇప్పుడు లేదు. అమెరికాకు ప్రజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయిల్. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇజ్రాయిల్ అమెరికాకు ఇంపార్టెంట్ కంట్రీగా ఉండబోతోంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో నేటో కంట్రీస్ ఉంటాయి. అయితే నేటో కంట్రీస్కి ఇప్పుడు ట్రంప్ పెద్దగా విలువ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇరాన్ యుద్ధంలో ట్రంప్కి హెల్ప్ చేయడానికి ఒక్క నేటో కంట్రీ కూడా రాలేదు. అందుకే ఈ నేటోని కంప్లీట్గా డిసింటిగ్రేట్ చేయడానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ రీసెంట్గా నేటో దేశాల్ని ఉద్దేశించి నేటో కేవలం పేపర్ టైగర్ లాంటిది, రియల్ వరల్డ్లో దాని ఇంపార్టెన్స్ లేదు అని స్వయంగా చెప్పారు. నా ప్రిడిక్షన్ ప్రకారం రాబోయే 10 సంవత్సరాల్లో నేటో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ దేశాలన్నీ తమను తాము కాపాడుకోవడానికి డిఫెన్స్ పైన ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను, గ్రీస్ అండ్ టర్కీకి అస్సలు పడదు అని. అయితే గ్రీస్ కూడా నేటో కంట్రీయే, టర్కీ కూడా నేటో కంట్రీయే. ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా కూడా నేటో దేశాలు రావు. ఎందుకంటే వచ్చి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? 2 దేశాలు నేటో మెంబర్సే కాబట్టి. అండ్ ఈ టర్కీ అనేక సంవత్సరాల నుంచి యూరోపియన్ దేశాలకు అండ్ అమెరికాకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే యూక్రెయిన్ని నేటోలో యాడ్ చేయడానికి అమెరికా, యూరోపియన్ దేశాలు ట్రై చేసినప్పుడు దానికి అగెన్స్ట్గా ఎక్కువగా మాట్లాడింది ఈ టర్కీని. అందుకే దీన్ని నేటో నుంచి తొలగించేందుకు ప్లానింగ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ట్రంప్ ఆ పని చేసే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రీసెంట్గా ఇజ్రాయెల్ టర్కీని ఒక ఎనిమి దేశంగా ప్రకటించింది. ఎందుకంటే ఈ టర్కీ తరచూ ఇజ్రాయెల్ పైన దాడి చేసే హమాస్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈ టర్కీ ఇరాన్కి కూడా కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేసింది. టర్కీ ఇరాన్కి హెల్ప్ చేయడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ టర్కీని నాటో నుంచి బలవంతంగా తొలగించే అవకాశం ఉంది. అండ్ మీరు ఒకసారి ఈ మెడిటెరానియన్ సీలో చూస్తే రాబోయే 5 సంవత్సరాల్లో, ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే, ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న జియో పొలిటికల్ ఈవెంట్లను చూస్తే నాకు అలా అనిపిస్తుంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ అతిపెద్ద యుద్ధం జరగబోతుంది. అది ఖచ్చితంగా సైప్రస్ కోసమే జరుగుతుంది. సైప్రస్ కోసం యుద్ధం అంటే అందులో ఖచ్చితంగా గ్రీస్ ఇన్వాల్వ్ అవుతుంది, టర్కీ కూడా ఉంటుంది. ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అండ్ ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోదు. గ్రీస్ టర్కీ పైన దాడి చేస్తున్నప్పుడు సేమ్ అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఆబ్వియస్లీ టర్కీని టార్గెట్ చేస్తుంది. ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే టర్కీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. అండ్ ఇక్కడ మన ఇండియా యొక్క టైమింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సరిగ్గా ఇదే సమయంలో మనం కూడా ఈ యుద్ధంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా ఈ టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి ఏ విధంగా అయితే వెపన్స్ని, డ్రోన్స్ని, మిసైల్స్ని సప్లై చేసిందో సేమ్ అలాగే మనం కూడా అంతకన్నా మోస్ట్ అడ్వాన్స్ వెపన్ని సైప్రస్కి ప్రొవైడ్ చేయవచ్చు. ఇజ్రాయెల్ లింక్ని ఉపయోగించి ఈజీగా చేయవచ్చు. గ్రీస్, ఇజ్రాయిల్, సైప్రస్ అండ్ ఇండియా కలిస్తే ఇక టర్కీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. మనం టర్కీ పైన యుద్ధం చేయాలి, ఆ దేశాన్ని నాశనం చేయాలి అనుకోవట్లేదు. కానీ అనవసరంగా మనల్ని గెలికితే, మన ఇంటర్నల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయితే, మన శత్రువైన పాకిస్తాన్కి హెల్ప్ చేస్తే మిమ్మల్ని నాశనం చేయడానికి మా దగ్గర అనేక ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడానికి మోడీ ప్రభుత్వం ఈ సైప్రస్తో చేతులు కలిపింది. ఈవెన్ మోడీ గారు సైప్రస్ ఇష్యూని పీస్ఫుల్గా రిజాల్వ్ చేయాలి, ఆ దేశం నుంచి ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన భూమిని తిరిగి ఇచ్చేయాలి అంటూ టర్కీ పేరు తీయకుండానే ఆ దేశానికి క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. కాశ్మీర్ ఇష్యూలో అనవసరంగా ఇంటర్ఫియర్ అయితే ఇండియా నుంచి ఇదిగో ఇలాంటి రెస్పాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మన ఇండియాకు అసలైన శత్రువు ఎవరు అంటే 1 పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నిజానికి షేక్ హసీనా ఉన్నప్పుడు మిత్రదేశమే, కానీ ఇప్పుడు వీళ్ళు కంప్లీట్గా యాంటీ ఇండియా అయిపోయారు. కొత్తగా బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్ అయిన తారిక్ రెహమాన్ కూడా యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగినవాడు. ఇతను ఇండియాకు అగెన్స్ట్గా అనేక కుట్రలు ప్లాన్ చేస్తున్నాడు. వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇంకో వీడియో తీసుకొస్తున్నాను, అందులో మాట్లాడదాం. ఇక 3వ పొజిషన్లో చైనా ఉంది. యాక్చువల్లీ చైనాతో మనకు ఇప్పుడు రిలేషన్స్ కాస్త బెటర్ అవుతున్నాయి. చైనాతో మనకు బార్డర్ గొడవలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్లు మతం కారణంగా మనల్ని టార్గెట్ చేస్తాయి.
వాళ్ళకు ఒక నాన్ ముస్లిం మెజారిటీ కంట్రీ వాళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేయడం ఇష్టం లేదు. చైనా కూడా నాన్ ముస్లిం కంట్రీయే కదా, మరి వీళ్ళు చైనాను ఎందుకు టార్గెట్ చెయ్యరు అంటే చైనా వీళ్ళతో పోలిస్తే ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్, మనం కూడా వీళ్ళకంటే పవర్ఫుల్లే. కానీ మనకు మంచితనం అనే ఒక రోగం ఉంది. చైనాను ఏ కంట్రీ అయినా టార్గెట్ చేస్తే వాళ్ళు తిరిగి అదే లెవెల్లో రియాక్షన్ ఇస్తారు, డైరెక్ట్గా మిలిటరీ దింపేస్తారు లేదా అటాక్ చేస్తారు. కానీ మన ఇండియా అలా కాదు. అందుకే మన పక్కనే ఉన్న ఈ బచ్చా దేశాలైన నేపాల్, కొన్నిసార్లు మాల్దీవ్స్, శ్రీలంక, ఈ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లు మన ఇండియాకు అగెన్స్ట్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాయి అండ్ అగ్రెషన్ చూపిస్తాయి. దానికి కూడా మనం ప్రాపర్గా రెస్పాండ్ కాము. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఈ మంచితనం కొన్నిసార్లు చేతకానితనంలా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని వదిలి ఇండియా కూడా అగ్రెసివ్ రియాక్షన్ ఇవ్వడం మొదలు పెడితే బాగుంటుంది. చైనాతో మనకు బార్డర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయగలిగితే ఈ బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల కంటే చైనాతో ఫ్రెండ్షిప్ మనకు ఎక్కువ బెనిఫిట్ని ఇస్తుంది. కానీ చైనా ప్రజెంట్ పవర్ అండ్ అధికార మదంతో ఉంది. వీళ్ళు ఇప్పుడు అమెరికాను దాటేసి వరల్డ్ సూపర్ పవర్గా మారారు. కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ టర్కీ విషయానికి వస్తే ఈ టర్కీని మనం ఈజీగా డిస్ట్రాయ్ చేయగలం. మన దగ్గర వీళ్ళ దేశంలోని ప్రతి లొకేషన్ని హిట్ చేసే మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఒక్క మిసైల్ తయారు చేసి మన ఇండియా పేరు చెప్పి షో ఆఫ్ చేస్తున్నారు. కానీ టర్కీ దాటి అమెరికాను హిట్ చేసే మిసైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ టర్కీ మనకు పెద్ద మ్యాటరే కాదు. అండ్ టర్కీకి కౌంటర్గా మనం దిగాల్సిన అవసరం లేదు. మన మిత్రదేశమైన ఇజ్రాయిల్ ఆల్రెడీ చేయాల్సిన పనులు ఈ టర్కీకి అగెన్స్ట్గా చేస్తూనే ఉంది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ టర్కీ మన ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తుంది కావచ్చు? మనకు వీళ్ళతో ఎటువంటి బార్డర్ ఇష్యూస్ లేవు, వేరే ఏ విషయంలో కూడా గొడవలు లేవు. బట్ స్టిల్ ఈ ఎర్దోగాన్ గాడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఈ టర్కీ మన జోలికి రాకుండా ఉండాలంటే మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.